డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి తపస్ని ఎట్లా మీరు గెయిన్ చేసుకొచ్చారు? ఇప్పటికీ నేను ఏడుస్తాను. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఎక్కువ బ్రతకడు ఇది అదని. సరిగ్గా నడిచింది కూడా లేదు. ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ ఉంది. హీస్ లైక్ 8 years అండి. 30 minutes నాన్ స్టాప్ డాన్స్. బాధపడినటువంటి సందర్భం కానీ సొసైటీ పరంగా కానీ చిన్నప్పుడు వాడిని బర్త్డే పార్టీకి ఒకరు పిలిచారు. వాడిని తీసుకుని వెళ్ళి పక్కన రూమ్లో పెట్టారు. వీటితో ఇప్పటిదాకా ఎవరు ఆడలేదండి. మీరు అన్నారు కదా తపస్ గారని. దిస్ ఈజ్ వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ మదర్. హాయ్ హలో నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. జీవితంలో సవాళ్ళు అనేది సహజమే కదా. మరి జీవితం అంతా సవాళ్ళు ఎదురైతే ఇది ఊహించడానికి ఎంతో కష్టంగా ఉంది. కానీ శారీరకంగా మానసికంగా బాధపడే పిల్లల తల్లులకు మాత్రం ఈ సవాలు నిత్యకృత్యం. అల్లారు ముద్దుగా పెంచుకోవాలనుకున్న పిల్లలకు విధి వెక్కిరించడంతో మరి అలాంటి తల్లులు దానిని కష్టంగా భావించకుండా ఆ కష్టాన్ని దాచుకుని కాచుకుని మరి ఆ యొక్క పోరాటమే పందాగా నిలుపుకొని ఎంతోమంది మాతృమూర్తులు పోరాడుతున్నారు. అలాంటి వారిలో మరి భవానీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. డౌన్ సిండ్రోమ్ అనే మానసిక ఎదుగుదల లోపం ఉన్నటువంటి బాబుని మరి చిన్నతనం నుంచి బై బర్త్ నుంచే ఎదుగుదలలో పోరాడుతూ వచ్చారు. మన ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు అనేసి. మరి ఈరోజు భవానీ గారు యోధురాలే అని నాకైతే అనిపిస్తుంది. మరి అన్నీ బాగున్న పిల్లలను కూడా చూసుకోవడానికి టైం లేనటువంటి ఈ రోజుల్లో మరి ఇలాంటి బాబుని మరి భవానీ గారు ఎలా పెంచుకుంటూ వచ్చారు, ఆ శక్తి ఎలా వచ్చింది, ఆ పోరాటం వెనుకున్నటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ స్ట్రగుల్స్, ఇవన్నీ కూడా మేడంతో మాట్లాడదాం. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. హాయ్ తపస్. భవానీ గారు మీకు అసలు చాలా దండం పెట్టాలి అనమాట, హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే ఎలాగ అసలు అంటే తపస్ని మీరు బై బర్త్ నుంచే మేము విన్నాము, మీ యొక్క సబ్జెక్ట్ చదివచ్చాను నేను కూడా. బై బర్త్ నుంచే ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ అనే దాంట్లో నుంచి ఉన్నటువంటి ఆ టైంలో డాక్టర్స్ కూడా ఇంకా బాబు బ్రతకడం కష్టము, బ్రతికినా కూడా ఇలానే ఉంటాడు అని చెప్పిన క్రమంలో కూడా మీరు ఎలా దాన్ని తీసుకొని ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు? సో అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బిఫోర్ దట్ లైక్ తపస్ పుట్టినప్పుడు మీరు అన్నట్టే తను 3 years కన్నా బ్రతకరు అన్నారు. లైక్ నడవటానికి కానీ ఏ పని చేయడానికన్నా చాలా టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డౌన్ సిండ్రోమ్ అన్న వర్డ్ విన్నది మొత్తంగా ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఏంటో నాకు కూడా తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఐ మీన్ లైక్ ఫస్ట్ పుట్టినప్పుడు సిచ్యువేషన్ వచ్చి ఎక్కువ బ్రతకడు ఇది అదని. తర్వాత డిలే మైల్ స్టోన్స్ డిలే అన్నారు. మైల్ స్టోన్స్ డిలే అంటే అందరికీ కొంచెం లేట్ అవుతుంది కదా ఉద్దేశంతో ఇది మేము వస్తాయి కదా అన్నట్టు చూసాం. బట్ ఏంటంటే వీ నెవర్ స్టాప్డ్ ఎనీ థెరపీస్. అంటే ఇప్పుడు ఒక 1 yearకి పాకలేదు, ఏం రాలేదంటే లైక్ ఫిజియోథెరపీ అని, స్పీచ్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ అని ఏమేమి నీడెడో సమస్తం థెరపీస్ ఇచ్చుకుంటూనే వచ్చినాం మేము. యాక్చువల్ 3.5-4 క్లోజ్ టు ఇంచుమించు. అప్పటి వరకు కూడా తను సరిగ్గా నడిచింది కూడా లేదు, స్టాండ్ బై అట్లా ఉండే. బట్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో మాకు ఆ స్ట్రగుల్స్ మామూలుగా లేవు. ఆల్మోస్ట్ ఇంత చిన్న ఫీవర్ జనరల్గా వచ్చినా అది హై అయిపోయి హాస్పిటల్ అడ్మిట్, ఓ 10-15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టు, మినిమం ఒక 1 week. అలా ఎలా అంటే జ్వరం వచ్చింది హై అయిపోయింది వెళ్తే బాబు కొంచెం కష్టమండి, మెడికేషన్ ఐసీయూ ఇది అదని. సో ఒక్కటి కాదు, ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ చాలా చాలా స్ట్రగుల్ అయినాం. అని కొన్ని చోట్ల ఇప్పుడు పిల్లలు కూడా దూరం పెడతారు, ఈడేదో పిచ్చోడు అన్నట్టు, కలవనియర్, దగ్గర రానియరు, వాడు బయటకు వచ్చినారు వాడు వస్తున్నాడు అంటారు. ఓకే, ఒక్క సిచ్యువేషన్ అని కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే మేము ప్రపంచాన్ని వదులుకొని మా బ్రతుకు మేము అన్నట్టు వచ్చినాం సెపరేట్గా. సీరియస్లీ అంటే ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదు. సో మా పిల్లోడు ఏంటి మేమేంటి అట్లాగా మేము ఇక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చినాం యాక్చువల్లీ. సో ఐ యూస్ టు వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అనమాట. తల్లి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పుట్టబోయే బాబు కోసం ఎన్నో కలలు కంటారు కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అసలు అనేసి ముందే మన డ్రీమ్స్ అయితే ఉంటాయి మనకి. మరి ఇట్లా పుట్టాక ఈ విషయం తెలిసాక మీకు ఇమీడియట్లీ వచ్చినటువంటి ఆలోచన ఏంటి? అలాని కరెక్ట్గా నాకు చెప్పలేను, కానీ వీడు పుట్టినప్పుడు చూస్తే ఓ యాపిల్ పండు ఉంటుంది చూడండి, హాస్పిటల్లో చాలామంది డెలివరీస్ అవుతాయి కదా, వీడు పుట్టిన చూస్తే ఆడున్న అందరి పిల్లలతో వీడు యాపిల్ లాగా 3.15 kgsతో అది ఎంత క్యూట్ ఉన్నాడు తెలుసా. యాక్చువల్లీ పుట్టగానే కూడా నేను చూడలేదు, తీసుకెళ్ళి డైరెక్ట్ ఐసీయూలో పెట్టేసే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని.
21 డేస్ హాస్పిటల్‌లోనే ఉన్నాడండి. అప్పుడు కూడా లైక్ తనకి కాన్‌స్టిపెన్సీ ఇష్యూ ఉంది. ఆ పేగు కోసేసి బయటే పెట్టాలి. ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండాలని చెప్పారు. సమ్ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినారు. ఇట్స్ నాట్ వన్ థింగ్ అన్నీ చెప్పొచ్చారనమాట. సో, మాకు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పుడు మెమరీస్ అన్నీ మైండ్‌లో తిరుగుతున్నాయి. అంటే ఒక వన్ ఫేజ్‌కి మనం వచ్చినాక మనం ఇవన్నీ దాటొచ్చినామా అనిపిస్తది. అప్పుడు నడిచినప్పుడు మనకి స్ట్రగుల్ ఉంటది. బట్ ఆ ఫేజ్ దాటొచ్చినాక నేను ఇప్పుడు ఇంత స్ట్రగుల్ చేసి వచ్చినానా అన్నట్టు మైండ్‌లో తిరుగుతున్నాయి. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. అంటే ఇట్లాగా, అలా అని, బాబు ఇంతే అని. సో, ఐ నెవర్ హర్డ్ ఎనీవన్. యెస్. రైటో రాంగో నాకు తెలీదు. ఐ నెవర్ హర్డ్ ఎనీవన్. లైక్ కొంచెం మొండిగా ఉంటాను నేను. మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీ టైమ్ లైక్ ఎలా అంటే నేను ఐ వర్క్ ఇన్ బీయింగ్ ఎ సింగిల్ మదర్. ఐ వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్. సో, మమ్మీ టేక్ కేర్ చేసేది. పుట్టినప్పుడు కూడా పిల్లల్ని పెంచడం మాకు కూడా రాదండి. మేము కూడా అవును. ముద్దుగా పెరిగొచ్చినాం కదా! సో, ఇద్దరు అన్నలకి ఒక్కతే చెల్లిని కొంచెం ముద్దుగా పెరిగొచ్చినాను మమ్మీ, డ్యాడీ దగ్గర. సో, నాకు తెలీదు. షీ యూజ్డ్ టు టేక్ కేర్ అసలు. వాడు ఎలా ఉన్నాడు, నేను నైట్ షిఫ్ట్ ఎళ్ళొచ్చిన మార్నింగ్ మొత్తం నేను థెరపీస్‌కెళ్తా. నేను ఎళ్ళొచ్చిన తర్వాత మొత్తం మమ్మీ టేక్ ఓవర్ తీసుకునేది. యెస్. అంటే మేమెలా తీసామంటే వీడొక నార్మల్ కిడ్. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నాం. అరే! ఆడు ఫస్ట్ వచ్చాడు, ఈడు ఫస్ట్ వస్తాడుగా. వీడికి ఏం రాదు అన్న దాని మీద అంటే చిన్న పిల్లోడని కాకుండా ఇప్పుడు మా మమ్మీ అనుకో తపస్సు అది చేసే నాన్న లేకపోతే ఇచ్చేయి నాన్న అట్లాగా వాడికి ఇండిపెండెంట్ అన్నది చిన్నప్పటి నుంచి. అంటే తనకి తెలుస్తుందా, తెలియట్లేదా ఇవన్నీ సెకండరీ. యెస్. బట్ పుష్ చేస్తూనే ఉన్నాం. తను పుష్ చేస్తది, నేను పుష్ చేశాను. కూర్చున్నామనుకో కొంచెం బద్దకిచ్చి నాన్న ఫ్యాన్ ఏసావా, కొంచెం లైట్ ఆపా, అక్కడ స్విచ్ ఆన్ చేసావా, గీజర్ పంపు తిప్పేసావా, ఏమన్నా కానియండి. ఒక ఇండిపెండెంట్ లైఫ్, ఇండిపెండెంట్ స్కిల్స్‌కి సంబంధించి తను వాకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవి నేర్పించాం. యెస్. కొంచెం వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ డాన్స్. టీవీ పెట్టుకొని అక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసేవాడు. డాన్స్ చేసేవాడు. డాన్స్ చేసేటోళ్ళు. సో, ఆ వేలో డాన్స్‌ని ఎంకరేజ్ చూసుకొని సర్స్‌ని పెట్టుకొని లైక్ ఇంకా అది కంప్లీట్‌లీ దాని మీద వెళ్ళాం. ఇక్కడి వరకు ఒక ఫేజ్ అయింది. ఇక్కడి నుంచి ఇంకో ఫేజ్. చేస్తున్నాడు. ఓకే. అంటే కొన్ని స్కూల్స్ ఐ రియల్లీ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఒక స్కూల్ అయితే మా బాబు చేస్తున్నాడు కదా! యాన్యువల్ డేకి ఒక ఛాన్స్ ఇయ్యరంటే ఈడు చేసేది ఒక డాన్సా, మా పిల్లలు చూస్తా అంటే హౌ కెన్ యూ కంపేర్? ఇప్పుడు మీరందరూ నార్మల్ కాదంటున్నారు. ఓకే. హీస్ ఎన్ డౌన్ సిండ్రోమ్ కిడ్. మరి అప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇట్స్ మేకింగ్ ఫర్ యూ అండ్ ఫర్ హిమ్? యూ నో ఎవ్రీథింగ్. సో, యూ ఆర్ సపోజ్డ్ టు ఎంకరేజ్ దెమ్. యెస్. అదంతా వదిలేసి వీడు అన్నట్టు కంపేర్ చేశారు. ఓకే. అట్లా అది కొంచెం మైండ్‌కి స్ట్రైక్ అయిందనమాట. ఓకే అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో, వెళ్ళిన థెరపీస్‌కి కూడా మొత్తం ఎలా అంటే వేలకు వేలు. ఒక స్పీచ్ థెరపీ అంటే 20,000 నెలకి. పోనీ ఏం జరుగుతుందంటే నేను బయటకెళ్ళాను కాబట్టి ఇంటికి తెచ్చుకున్నా. చెప్పేదేమి ఉండదు. 1 అవర్ అంటారు. 1 అవర్‌లో 40 మినిట్స్ చెప్తారు. ఆ 40 మినిట్స్‌లో వాడు 10 నిమిషాల్లో పావుగంట వాష్‌రూమ్‌కి వెళ్తాడు. అయిపోయాయి క్లాస్. ఈరోజు తను అబ్సల్యూట్‌లీ నార్మల్ ఉన్నా స్పీచ్ రాలేదంటే ఐ స్ట్రగల్డ్ ఎ లాట్. యెస్. ఎక్కడ ప్రాపర్ లేదు. అలాని అందరినీ నేను అనట్లేదు. కొంతమంది ఇప్పుడు ఫిజియోథెరపీ ఆమె ఫస్ట్ చేశారు ఒక ఆమె. ఈరోజు నడవగలుగుతున్నాడు కదా! పరిగెడుతున్నాడు కదా! ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్‌లో కూడా రన్నింగ్‌లో ఫస్ట్, సెకండ్ వస్తాడు. సో, ఎలా మేడం అంటే ఇప్పుడు తపస్సుని మీరు ఎప్పుడు మీరు గ్రహించారు? అంటే తిను అబ్జర్వ్ చేస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. ఓకే. నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు? ఎలా అంటే తెలిసింది? మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి ఏదన్నా చూస్తే చూసింది చూసినట్టు పట్టేస్తాడు. యాజ్ ఎ జిరాక్స్. ఓకే. ఇప్పుడు ఏదన్నా మనం చెప్పాలనుకోండి ఒకటి చెప్తాం. మనం ఫస్ట్ లైక్ ఏదైనా చెప్తాం అది అర్థం కాలేనుకో ఇది ఇట్లాగా అని ఒకసారి చూపిస్తే అది మైండ్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. మళ్ళా మర్చిపోడు. యెస్. సో, ఆ వేలో థింగ్స్ అన్నీ అలవాటయిపోయినాయి. తర్వాత వేరే వాళ్ళని చూస్తాడు. లేదా మమ్మీ దగ్గరికెళ్తాడు ఖాళీగా ఉంటే వంట చేస్తానంటాడు. మమ్మీ ఏదో నేర్పిస్తది. అది చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే ఇప్పుడు మా మమ్మీ అలవాటు చేసింది స్నానం చేయగానే తులసి మొక్కకు నీళ్ళేయాలని. చేయగానే ఫస్ట్ వెళ్ళిపోతాడు. నాకు కూడా రాదు. వాడు చేసినట్టు నాకు రాదు. మోర్ నేను వీడి గురించి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఈ అచీవ్‌మెంట్స్ పక్కన పెడితే హి నో హౌ టు డీల్ విత్ ద పీపుల్. యెస్. యాజ్ ఎ మదర్ నాకు ఎవరైనా నచ్చలేకపోతే నేను అది బయట పడిపోతాను. నాకు అది రాదు నాకు. అది తెలిసిపోతది నా ఫేస్‌లో. బట్ హి ఈస్ నాట్ లైక్ దట్. యెస్. హి నో హౌ టు డీల్ విత్ ద పీపుల్. యెస్. సో, ఎలా అంటే ఐ థాట్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈ ప్రపంచమంతా పిచ్చోళ్ళు. యూ ఆర్ ద బెస్ట్. యూ కెన్ డూ. నువ్వు చేసావు. సో, ఇది తప్పు. లుక్ ఎట్ దిస్ మిస్టేక్. యెస్. ఓకే. తను చేస్తున్నప్పుడు నువ్వు ఇంతవరకు చేసావు. కొంచెం ఎందుకు చేయలేవు? యెస్. అగైన్ ఐ కంప్లీట్‌లీ యాక్సెప్ట్ దర్ ఈస్ ఎ లిటిల్ డిఫరెన్స్. యెస్.
బట్ ఇప్పుడు నార్మల్ పిల్లలు కూడా 10th చదువుతున్నారు, లేకపోతే స్కూల్ పిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. కంపారిటివ్ టు దెమ్ దీస్ ఆర్ వెరీ గుడ్ కదా మాకు. దీస్ ఆర్ గాడ్ గిఫ్ట్. టాలెంట్స్ చూసాం మేము కొన్ని. రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి, డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎట్లా ఇవన్నీ ఎవరు మోటివేట్ చేశారు? మేము నేర్పించుకున్నామండి. డాన్స్ అంటే లైక్ మాస్టర్స్ని పెట్టుకొని చేసుకున్నాం. యాక్చువల్లీ ప్రదీప్ సార్ కానీ, నాగేంద్ర సార్ కానీ ఇట్లా సర్స్ని పెట్టి మేము డాన్స్ నేర్పించుకున్నాం. దీస్ టూ స్టూడ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే నుంచున్నారు వీళ్ళు. అండ్ అగైన్ కమింగ్ టు ద టైపింగ్ నేను నేర్పించుకున్నాను. సో 1 minute 31 words విత్ 100% కొడతాడు టైపింగ్ కొడతాడు. హిందీ ఇంగ్లీష్ రాస్తాడు. తెలుగు రాయటం రాదు కానీ హిందీ ఇంగ్లీష్ రాయటం వచ్చు. సో వీ థాట్ ఇన్ సచ్ ఏ వే లైక్ యూఎస్లో క్లాసెస్ పెట్టించిన అనమాట. సో ఆ ట్రైనర్కి తెలుగు రాదు, వీడికి ఇంగ్లీష్ రాదు. సో ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి నేను బయటకు వచ్చేదాన్ని. Go with the sessions. Yes. Finally, he's in a position to understand the US accent also. అంటే మీరు పక్కన కూర్చొని చేసింది ఏది లేదు. ఇప్పుడు మనం హెల్ప్ చేసే కొద్దీ డిపెండెన్స్ వస్తుంది. వదిలేస్తే ఒక్కసారి 2 సార్లు వాళ్ళు చెప్తారు, చూపిస్తారు, లెట్ దెమ్ కమ్. ఇది ఒక్కరోజు నాకు వీడు పెంచి పోషించాలని నాకైతే లేదు. నేను పోయినా వీడు ఇండిపెండెంట్గా ఎవరి ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ సమ్వన్ ఎల్స్ టు బి విత్ దెమ్. ఎవరి దగ్గర ఉన్నా సరే తన పనులు తను చేసుకొని తన ఇన్కమ్ తను ఎర్న్ చేసుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. నార్మల్గా ఉన్న పిల్లల్ని చూసుకోవడానికే పేరెంట్స్కి అవ్వట్లేదు, టైం ఉండట్లేదు, ప్లస్ వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఏమీ లేదు. అలాంటి మీరు ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి తపస్ని ఎట్లా మీరు గెయిన్ చేసుకొచ్చారు? ప్లస్ నిద్ర లేని రాత్రులు కూడా నాకు తెలిసి మీరు ఎన్నో గడిపి ఉండవచ్చు. ఆబ్వియస్లీ అండి, ఇప్పటికీ నేను ఏడుస్తాను ఎవ్రీడే బిఫోర్ ఐ గో టు స్లీప్. ఏంటిది అనిపిస్తుంది కానీ బట్ నెక్స్ట్ మూమెంట్ నాకు అనిపిస్తుంది, వీడు ఇది మర్చిపోయాడు కదా, వీడు ఇది చేయలేదు కదా. సో ఐ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. పడ్డ ప్రతిసారి వీడు ఇది చేశాడు అన్నది నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ద డే మోటివేషన్ అంటారు, అన్నీ చెప్తారు, నేను ట్రూలీ యాక్సెప్ట్ చేస్తా. బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే మనమే మోటివేషన్. మీరు చెప్పింది నేను వింటే ఐ డోంట్ హ్యావ్ మై ఇండిపెండెన్సీ. మీరు నాకు అయ్యో పాపమ్మ నువ్వు బాధపడకంటారు, అయిపోయింది ఆ సెకండ్. ఆ పెయిన్ పోతుందా? సో అక్కడ వచ్చిన సిచ్యువేషన్ కానీ ఆ స్ట్రగుల్ కానీ పోతుందా? ఆ కష్టం పోదు. సో ఇట్ వాజ్ మీ హూ హ్యాస్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. సో మోర్ ఏంటంటే దేవర్ డేస్ పడ్డ ప్రతిసారి లైక్ ఐ యూస్ టు గో మై మమ్మీ. అంటే చెప్పాలంటే ఏదున్నా తనకైతే ఇప్పటి వరకు ఓపెన్గా ఉంటానండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మామూలుగా ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, ఏమన్నా ఉండని ప్రతిదీ తన వరకు అయితే ఇప్పటిదాకా ట్రాన్స్పరెన్సీ అన్నది ఉంది. అది ఏం అప్పు చేశానో ఏం చేశానో తనకి చెప్తాను. సో తను నాకు గైడ్ చేస్తుంది. మోర్ చెప్పాలంటే నేను ఈరోజు ఈ మాత్రం ఫేస్ చేయగలుగుతున్నానంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై మమ్మీ అండి. ఎవ్రీ టైం తను నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు. ఫస్ట్లో నేను అనుకునేదాన్ని మా మమ్మీని, నిజంగా చెప్తున్నాను. నేను ఈరోజు మమ్మీ ఎప్పుడు నన్ను నెగిటివ్ మాట్లాడుతాను, మమ్మీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడినా, ఈ రోజు నేను నుంచొని ఎవరు మాట్లాడినా నేను ఫేస్ చేస్తున్నాను అంటే మటుకు ద హోల్ క్రెడిట్ గోస్. అంటే బిఫోర్ జడ్జింగ్ సమ్వన్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ కరెక్ట్. షీ గేవ్ మీ దట్ పర్ఫెక్షన్. మదర్ మీతో పాటే ఉంటారా? నేను తనతో పాటు ఉంటాను. మీకు సపోర్ట్ అనమాట. మీ బాబుకి సపోర్ట్. తను లేకపోతే నేను ఇలా తిరిగేదాన్ని కాదేమో, తప్పసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చేవాడు కాదేమో. ఇది మటుకు నేను యాక్సెప్ట్ చేయాలి. భవాని గారు, ఒక విషయం చెప్పండి. బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మీరు బాధపడినటువంటి సందర్భం కానీ సొసైటీ పరంగా కానీ? చాలా ఉన్నాయండి. ఒక చిన్నప్పుడు వాడిని బర్త్డే పార్టీకి ఒకరు పిలిచారు. వీడు చిన్న పిల్లాడు పాపం తెలియక కేక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడిని తీసుకొని వెళ్ళి పక్కన రూమ్లో పెట్టారు. వీడితో ఇప్పటిదాకా ఎవరు ఆడలేదండి. తన ఎవరేముంది కానీ ఎవరు వచ్చి కలవరు, ఆడరు. అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఇందాక నుంచి నా మైండ్లో ఒక స్ట్రైక్ అయింది. లెట్ మీ పుట్ ఇట్ రైట్. మీరు అన్నారు కదా తపస్ గారు అని. ఇంతకుముందు తపస్ గారు వస్తున్నాడు, ఆడు తపస్ గారు ఆడా అన్నది నుంచి మీరు తపస్ గారు ఉన్నారు కదా. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ మదర్. సీరియస్లీ అంటే ఏజ్ ప్రకారం పక్కన చూస్తే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఎదుటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నాం, దే డిజర్వ్ ద రెస్పెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ మెడల్స్ కానీ ఆ ప్రైజెస్ కానీ నార్మల్గా ఉన్న స్టూడెంట్ కూడా నాకు తెలిసి ఇన్ని మెడల్స్ వచ్చి ఉండవు, నార్మల్గా ఉన్న స్టూడెంట్. సీరియస్లీ అండి, మరి ఇది మటుకు ఐ హ్యావ్ టు సే, వీడు వచ్చిందో రాదో తప్పో రైటో సర్స్ ఎంత సపోర్ట్ చేసినా, వాళ్ళు ఎంత చెప్పి ఎంత ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేజ్ మీద చేయాల్సింది వీడు. ఎన్ని గంటలు కష్టపడతాడు. వాడి కాలు నొప్పి వస్తుంది, మోకాలు జిప్పాలు పగిలితే దట్స్ ఓకే. ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ ఉంది, హీస్ లైక్ 8 years అండి.
వాడు ఇంత పిల్లోడు, అది హిజ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. 30 minutes నాన్ స్టాప్గా. డాన్స్. మేము అసలు యాక్చువల్లీ అప్పుడు నేను అది ప్రోగ్రామ్ అయిపోయి చూసాను. డ్రెస్ సెన్స్ చూసుకుని ఒక చిన్న స్లీవ్లెస్ వేసేసాను ఆ టైంలో. అంటే టెన్షన్ అనమాట. అది వాడు తర్వాత వాడిని డ్రెస్ తీసినప్పుడు చూసి ఆ కోట్ ఎంత బాగుంది తెలుసా. ఆడు 30 minutes అది వేసి చూసాడంటే లిటరల్ షాక్. ఆ టైంలో కూడా మేము కింద నుంచొని వాడు స్టేజ్ మీద చేస్తే చేయగలడు. ఇట్స్ ఎ లైవ్, ఇంటర్నేషనల్ రికార్డ్ అన్నప్పుడు ఇట్స్ ఎ లైవ్. మధ్యలో ఆపడానికి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరు, రాదు. చేస్తాడో లేదో తెలీదు. ఈడ నుంచోని భయము, ఎక్కడ పడిపోతాడా అని భయం, ఏమవుతుందా భయం. అప్పుడు హీ వాజ్ ఎ హార్ట్ పేషెంట్ ఎట్ ద టైం. ఏమవుతుందో తెలీదు, అట్లా కళ్ళం నీళ్ళు వచ్చి. సో ఆ టైంలో లైక్ దే వాజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కేమ్ టు నో లైక్ ద అదర్ పర్సనల్ థింగ్. లైక్ కొన్ని ఏ ఉమెన్ ఎక్స్పెక్ట్ చేయనిది ఒకటి నేను ఆ రోజు చూసాను. ధైర్యం చేశారు కదా, ఛాలెంజింగ్ అన్నట్టు. అదే నాన్ స్టాప్ డాన్స్ 30 minutes అంటే ఆ టైంలో బాబుకి ఏమైనా అవుతుంది అన్న భయం కూడా నిజంగానే. అది లైక్ నేను అనుకున్నాను, ఎనీ పేరెంట్ అండి, ఎవరన్నా మదర్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ కనెక్టివిటీ. అలానే మేము ప్యాంపర్ చేసి పెంచామా, తప్పు చేస్తే కూడా మేము కోపడతాము, దెబ్బలు పడతాయి, పిల్లలు అన్నాక పడతాయి. బట్ వీ మేక్ ష్యూర్ పడ్డ తర్వాత ఏం చేశాడు అన్నది మేము చెప్తాం. నేను ఏమైనా అన్నాను అనుకో, వాడు వెళ్ళి మా అమ్మకో ఎవరికో చెప్తాడు, మా మమ్మీ అయితే నువ్వేం చేసావు, నువ్వు చేసిన తప్పు కదా అంట. అంటే వాడి మిస్టేక్ని మేము అక్కడ చెప్తున్నాం. సో మేకింగ్ ష్యూర్ దట్ ఈస్ రాంగ్, నాట్ టు రిపీట్. అండ్ అగైన్ నేను ఎప్పుడు వీడు స్పెషల్ కిడ్ అని చూడలే. మేము ఇప్పుడు బయటకు వెళ్ళినా మేము ఇద్దరం ఫ్రెండ్స్లా ఉంటాం. మోరింట అరే చూడరా ఈ అమ్మాయి సూపర్, ఎగ్జాంపుల్ జస్ట్ జోక్, అరే వావ్ అంటే ఒక తప్పు రైట్ అని పొద్దుస్మాన ఒక పిల్లని మనం చేసే తప్పు అంటే వాడికి అది అర్థం కాదండి. మనం వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి దాని నుంచి మనం తెచ్చుకోవాలి. బయటికి వెళ్తే ఆ వావ్ సూపర్ ఉందంటే ఏ బావా నీ తప్పే ప్లీజే అంటాడు. అంటే కమెంటింగ్ అదర్ గర్ల్స్ ఇస్ రాంగ్. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లని ఎన్ని వస్తున్నాయి. ఎందుకు అది మనం చెప్పేటప్పుడే వాళ్ళ వేలోకి వెళ్ళి తప్పు అన్నది. నేను నా వే ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంది. ఇది చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ పర్సన్. అంటే తపస్సు మీరు కలిసి ఎలా ఎక్కడెక్కడ వెళ్తా ఉంటారు, ఎట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారు? మస్తు వెళ్తామండి. బయట వారానికి ఒకసారి సినిమాకి పోతాము, హోటల్కి వెళ్ళిపోతాము, బాగా తిరుగుతాం. వీకెండ్స్ వస్తే బాగా తిరుగుతాం. ఓకే. ఇంట్లో అన్న ఆడుకుంటాము. ఎలా అంటే ఇద్దరం చిన్న చిన్న పిల్లకలు వేసుకుంటాము. ఇవన్నీ చాలా ఉంటాయి మా ఇద్దరివి. అదే ఇది కరెక్ట్. వీడు పొద్దుస్మాన్ వస్తాడు, హైట్ చూడు అంటాడు. ఇట్లా నేను ఇలా చూడాలి కదా కదా మన పిల్లడు హైట్ కదా, ఇలా చూసాను పొత్తి చెల్లి చెప్పు చెల్లి అంటాడు, చెల్లి అంటాడు. లేకపోతే దాయెత్తుకుంటా అంటాడు. నేను పొట్టిగున్నాను కదా, అట్లాగా ఇద్దరం మస్తు ఫన్నీ చేస్తాడు. ఇలా సైలెంట్గా కనబడతాడు కానీ అమ్మో జోకులు వేసిందంటే మనం మనసు నవ్వుతాం. ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి మేడం తపస్సులో? ఒకటి కంప్యూటర్స్ కూడా అండి. కంప్యూటర్స్ ఉంటుంది. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్. ఈ మన డిజిటల్ మార్కెటింగ్లో పోస్టింగ్స్ బాగా చేస్తాడు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్స్ వితౌట్ ఎనీ వన్ సపోర్ట్. చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేస్తాడు వాడు ఓన్గానే. అది ఎంత బాగా ఎడిట్ చేస్తాడంటే వాళ్ళ మమ్మీ పక్కన అల్లు అర్జున్ని పెట్టి అంత బాగా ఎడిట్ చేస్తాడు వీడియోని. దీపావళి వస్తే వాడు ఫోటో పెట్టుకుంటాడు, వెనకాల బ్లౌజ్ అవి అన్ని బాగా చేసుకుంటాడు. ప్రతి తల్లికి తన పిల్లలు ప్రయోజకులు అయినాక చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ రోజు తపస్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే తపస్ మమ్మీ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. మాక్సిమం చాలా మందికి భవానీ అనే కన్నా తపస్ మమ్మీ అంటేనే నేను ఐడెంటిటీ ఉంది. దట్స్ ద బెస్ట్ థింగ్ అండి. ఇంకా మా అమ్మకు కూడా వాళ్ళ అమ్మ అని చెప్పుకోవడానికి రాలేదు కానీ మేము అటే చెప్పుకుందాం తపచాలి మమ్మీ అని. అది మీ ఫేస్ లోనే అర్థమవుతుంది, మీ హ్యాపీనెస్ లో. ఇట్స్ ప్రౌడ్ అండి. నేను వాళ్ళ అమ్మ, నేను తపస్ వాళ్ళ అమ్మ. పెద్దవాళ్ళు అయ్యాక డాక్టర్, ఇంజనీర్ అయ్యాక ఒక అబ్బాయి డాక్టర్ అట్లా అనుకుంటారు. మా అబ్బాయి అనుకుంటారు, నేను వాడు అమ్మని. సో మేము కూడా నేను ఎవరినైనా పిలిచిన పేరెంట్స్ ఎవరినైనా పేరెంట్స్ పేరుతో పిలవాలి, వాళ్ళ పిల్లల పేరుతో పిలుస్తారు. దట్ ఈస్ ఆర్ ఐడెంటిటీ. ఇలాంటి చాలా మంది పేరెంట్స్ ఇలాంటి పిల్లలు ఉంటారు. మీలాగా పోరాడే శక్తి కానీ ఆలోచన అది లేదు వాళ్ళకి. సెపరేట్గా వాళ్ళని పెట్టేస్తారు. అంటే మనతో అవ్వదు, మనకు అంత ఓపిక లేదు, పేషెన్స్ టైం లేదు అనేసి వాళ్ళని సెపరేట్గా పెట్టడం జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరేమని చెప్తారా? నాది ఒకటే చెప్పాలనుకున్నాండి. హౌ ఫార్ అది ఎవరు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ప్రాబ్లం అంటారా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు లేకపోతే హస్బెండ్ సరిగ్గా చూడట్లేదు, లేకపోతే సపోర్ట్ చేస్తారు ఒక సినారియో, ఫినాన్షియల్లీ ఇంకొక సినారియో, లేకపోతే అన్ని సినారియోస్ ఉన్నాయి. నా సినారియో కూడా అంతే కదండి. ఐఎమ్ ఏ సింగిల్ ఉమెన్. ఐ హ్యావ్ టు ఎర్న్ ఆన్ మై ఓన్.
హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై తపస్. ఎండ్ ఆఫ్ ద డే వాడు కెరియర్ గురించి అన్న ఏదన్నా కానీ నేను తిరగాలి, రైట్? ఎస్. అది కష్టం అనుకుంటే కష్టం ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ డౌన్, ఏడవండి, ఒక బయటకు వెళ్ళండి, ఒక గంట ఏడవండి. మేక్ షూర్ యూ పుష్ యువర్ సెల్ఫ్. నో వన్ హ్యావ్ ద రైట్ టు పుష్ యువర్ సెల్ఫ్. వీ ఆర్ ద వన్, వీ హ్యావ్ టు సర్వైవ్. ఎస్. మనకి మనమే ఫైట్ చేసి మనమే సర్వైవ్ అవ్వాలి. అయ్యో పాపం అన్నంత మాత్రాన మనకేమీ రాదు. ఎస్. వీ డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ఎస్. అమ్మ మాటల్లో మనం విన్నాం కదా, చాలా ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. తన పిల్లవాడు మరి డాక్టర్, ఇంజనీర్ అయినప్పుడు చాలా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ ఆవిడ చూడండి, తపస్ మదర్ అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నారు. మరి తపస్తో కూడా మాట్లాడదాం అన్నాను కదా, తపస్తో మాట్లాడదాం. హాయ్ తపస్. తపస్, మరి మమ్మీ చాలా మాటలు మాట్లాడారు నీ గురించి, నీ టాలెంట్స్ గురించి. ఏమేం చేస్తావు నువ్వు? నీకేమి ఇష్టం? చాచమ్మ. డాన్స్ ఇష్టమా? మ్మ్. ఇంకేం చేస్తావు? మ్మ్. ఇంకేం చేస్తావు? పాత. పాట పాడతావు? పాటలు పాడతావా తపస్? మ్మ్. నువ్వు టైపింగ్ చేస్తావా తపస్? పిజ్జా. ఎంత ఫాస్ట్గా చేస్తావు? 1 minute, మ్మ్. 1 minute కి మనకి 31 words. 35. మమ్మీకి హెల్ప్ చేస్తావా ఇంట్లో? పిజ్జా. ఏమేమి పనులు చేస్తావు నువ్వు మమ్మీకి? చెప్పు, కుకింగ్ అని చెప్పు, నాది ఒకటే ఉంది. మ్మ్. చెప్పు. మ్మ్. వాళ్ళ మమ్మీ వంట చేస్తాను. మమ్మీకి అమ్మమ్మకి హెల్ప్ చేయవా? పిజ్జా. ఏం చేస్తావు? కుకింగ్ చేస్తావా? పిజ్జా. ఏం వండుతావు నువ్వు? చుట్టే పతన్ అన్నిసా. చికెన్, మటన్ చేస్తావా? మ్మ్. ఓ, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అవునే. పేర్లు చెప్పు, ఫ్రెండ్స్ పేర్లు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మనీ. సాకేక్. మెతు. భవానీ. సీమాయి. భవానీ కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా? బెస్ట్ ఫ్రెండ్ కాదు, భవానీ రాక్షస్ పిల్ల. కరెక్టే కదా? మ్మ్. రాక్షస్ పిల్లే కదా? మ్మ్. అది చూడండి. మమ్మీ నీకు ఏమేమి నేర్పిస్తారు? మమ్మీ అనిపిస్తా. అమ్మ బిర్యానీ పెడతారు. బిర్యానీయా? ఆ. బాగా చేస్తారు మమ్మీ బిర్యానీ. పిజ్జా. ఇష్టమా నీకు? మసం. తపస్, నీకు డాన్స్ ఎవరు నేర్పించారు? చెప్పు, ఎవరెవరు నేర్పించారు? నాయన. ఇంకా ప్రదీప్ సార్. ప్రదీప్ అన్న. నీకు ఏమి ఇష్టం ఫుడ్ ఐటమ్స్ లో? ఇష్టంగా ఏం తింటావు? తిసే వద్దు. అమ్మో తిసే. అంటే అన్ని ఉన్నాయా? అన్ని ఇష్టమా? మమ్మీ ఏం చెవులు మూసుకుంటున్నారు ఎందుకు? అమ్మో, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ, బిర్యానీ బిర్యానీ తపస్, బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టమా నీకు? మ్మ్. బిర్యానీ అంటే బాగా ఇష్టమా? మసం. చేస్తావా మరి? పిజ్జా. చికెనా, మటనా? ఏం బిర్యానీ ఇష్టం? బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఆ. వావ్, మమ్మీ బాగా చేస్తారా మరి? నిసా. మమ్మీ గురించి ఏం చెప్తావు? మమ్మీ ఇస్ ఎ గుడ్ గర్ల్. నో. నో. కాదు. అవు అమ్మ కోత్పిల్ల. అమ్మ అమ్మ కోతి పిల్ల. రాక్షసి ఆ. పిల్ల. ఎందుకు? చెప్పిన ఎందుకు కొడతారా మమ్మీ నిన్ను? వేరు. ఆ. ప్రేమ. ప్రేమ. ప్రేమగా చూస్తారా? మమ్మీ నువ్వు మూవీస్కి వెళ్తారంటగా, సినిమాకి బయటకి వెళ్తారా? మిగతా. పార్క్కి వెళ్తారు. ఏమేమి సినిమాలు చూస్తావు నువ్వు? ఏ మూవీ ఇష్టం నీకు? ఏ సినిమా ఇష్టం? ఖుషి. ఖుషి. ఎవరు హీరో అందులో? విజయ్ దేవరకొండ. వచ్చే. విజయ్. వచ్చే. ఏమని చెప్తావా తపస్? సుమన్ టీవీకి ఏమని చెప్తావా? ఐ చెప్పు. లవ్ యు ఆల్. ఐ లవ్ హాల్. భవాని గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు మరి ఇలాంటి డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి ఆ పిల్లల్ని కూడా మీరు గ్యాదర్ చేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతుందని మాకైతే తెలిసింది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఆ సొసైటీ పేరు వచ్చి తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్ అండి. తపస్ మీద పెట్టాను. పెట్టడానికి రీజన్ అంటే వీడితో మేము వీడి పడ్డ స్ట్రగుల్ తపస్ నుంచి వచ్చినదే ఆ సొసైటీ. మేము వర్క్ చేసే విధానం అవన్నీ మీరు ఇప్పుడు చూస్తారు, మా పేరెంట్స్ మాటల్లో కూడా వింటారు. థ్యాంక్ యూ తపస్. దట్స్ మ్యామ్. సో వ్యూవర్స్, మరి మరొక ఎపిసోడ్లో మరి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కూడా మీకు ఆ పిల్లలతో వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.